అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే పల్నాడులో ఓళ్ళకు ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళందరినీ కూడా పారిపోయేటట్టు చేశారు. మేము ఆఖరికి గుంటూరులో ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ రోజున మీ యొక్క రౌడీయిజం వల్ల ఇళ్లు కోల్పోయినటువంటి బాధితులకు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందయ్యా. ఇవాళ మీరు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్తారా మాకు? ఆ రోజున కౌంటింగ్ మే 2019 కౌంటింగ్ రోజున దాదాపు 13 చోట్ల దాడులు. మొన్న జూన్ 4వ తేదీన ఏమన్నా దాడులు జరిగాయా? 23 మే 2019 ఇదిగోని చిట్టా 13 జిల్లాల్లో దాడులు. ఇది మీ యొక్క ట్రాక్ రికార్డ్. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ పిల్ల సైకోలందరికీ, మరీ ముఖ్యంగా ఈ బెజవాడ విజయవాడ తూర్పులో ఉన్నటువంటి పిల్ల సైకో, అరే అవినాష్, నువ్వు చేసినటువంటి పాపాలు ఏవో కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. నువ్వు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఆ కొడాలి నానిగాడు, ఆ గుడివాడ గుట్కాగాడు, ఆ గన్నవరం సైకోగాడు, రే వల్లభనేని వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నావంట. పేరుని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఎవ్వరినీ కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, అరే మీరు అంత భయపడబాకండి. ఇందాక చెప్పినట్టు అవినాష్, అరే నాని, మీ ఇళ్ల మీదకి రాము, మీ కుటుంబ సభ్యులకి జోలికి రాము, కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి. రోజు ఇక మీదట నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి. రోజు కూడా నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కమోడ్లు అవి మార్చి ఇండియన్ టాయిలెట్ పెట్టుకోండి. ఎందుకంటే అలవాటు చేసుకోవాలి, ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా దొడ్డు బియ్యం, రోజు బిర్యానీలు పలావులు తినటం మానేసి దొడ్డు బియ్యం తినటం అలవాటు చేసుకోండి. అర్థమవుతుందా? అంతేకాకుండా రోజు నాన్ వెజిటేరియన్ కూడా మానేయాలరా మీరు అందరూ కూడా. రోజు నాన్ వెజ్ మానేయాలి. వారానికి ఒక రోజు, అది కూడా 200 గ్రాములు మాత్రమే తినటం అలవాటు చేసుకోండి. సెల్ ఫోన్లు మాట్లాడటం, నిమిషానికి ఒకసారి ఫోన్ మాట్లాడటం కూడా మానేసేయండి రా బాబు. ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి. అక్కడ వారానికి 2 సార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు. కాబట్టి ఈ చేతిలో ఫోను, ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని ఈ చెవిలో ఒక ఫోను, ఇవన్నీ మానేయండి రా బాబు. కుదరదు ఇవన్నీ. వారానికి 2 ఫోన్ టోకెన్లే మీకు ఇచ్చేది. 2 సార్లు మాత్రమే మీరు మాట్లాడగలిగేది. అంతేకాకుండా సాయంత్రం 6 గంటల తర్వాత ఏదో గదిలోకి వెళ్ళి మీకు మీరే తలుపేసేసుకోండి. ఎందుకంటే జైల్లో మీకు తెలుసు కదా, సాయంత్రం 6కి సెల్ లాకప్లో తాళం వేస్తే మళ్ళీ ఉదయం 6 గంటలకే మళ్ళీ తెరిసేది. కాబట్టి ఈ సైకో బ్యాచ్ మీరందరూ సాయంత్రం ఏదో గదిలోకి 6 అవగానే ఏదో గదిలోకి వెళ్ళి తాళం వేసుకుని ఉండటం అలవాటు చేసుకోండి. అంతేకాకుండా ఈ ఏసీలు గీసీలు ఇలాంటివన్నీ కూడా మొత్తం కట్ చేసుకోండి. కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకోండి. ఎందుకంటే అవసరం. అరే అవినాష్, ఇవన్నీ అవసరం నాన్న. నీలాగా ఇళ్ల మీద పడి నా ఇంటి మీదకి వచ్చావు, నా ఇల్లు మొత్తం ధ్వంసం చేశావు, నా బిడ్డని, నా 8 సంవత్సరాల బిడ్డని భయపెట్టావు రే నువ్వు. కానీ నీలాగా అటువంటి సైకో పనులు నేను చేయను. నీలాగా అటువంటి సైకో లక్షణాలు నాకు లేవు. మా నాయకుడు మాకు సంస్కారాన్ని నేర్పించాడు. కాబట్టి అటువంటి పనులు మేము చేయం. అమ్మా లక్ష్మి గారు, మీకు అదేవిధంగా అవినాష్ గారు, అర్ధాంగి గారు కూడా చెప్తాను, మీరేం భయపడొద్దమ్మా, మీరు స్వేచ్ఛగా ఉండండి. కానీ ఈ అవినాష్ అనే పిల్ల సైకో చేసినటువంటి పాపాలకి వాడు అనుభవించక తప్పదు. కాబట్టి ఇంట్లో నేల మీద పడుకోబెట్టడం అలవాటు చేయండి అమ్మా. అరే జగన్ రెడ్డి, నీకు కూడా చెప్తా ఉన్నా, నువ్వు కూడా ఈ రోజు నుంచి
నేల మీద పడుకో, దొడ్డన్నం తింటూ అలవాటు చేసుకో.